మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ చేసుకుంటూ పోతా ఉంటే మళ్ళా మన మీద బురద చల్లుతారు. మొన్నేమో మీరు తల్లికి వందనం ఇవ్వక ముందేమో ఏమన్నారు, ఆ రోజు అమ్మఒడి ఇవ్వట్లేదు రోడ్డు ఎక్కండి అని చెప్పి పిలుపునిచ్చారు. తీరా అమ్మఒడి పడి వాళ్ళకంటే బ్రహ్మాండంగా ఇచ్చేసరికల్లా యువత పోరంటా ఉన్నారు. అసలు ఏ పోరు చేయడానికి నీకు అర్హత ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాం. ఆ రోజు యువతని గంజాయి బానిసలుగా తయారు చేసింది మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. లక్షల ఎకరాల్లో గంజాయి పండించింది మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఆ యువతను కాపాడేదానికి, గంజాయి బారిన పడకుండా చేసేదానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నామో, ఎన్ని రకాలుగా అణచివేతలు చేస్తా ఉన్నామో, ఆ గంజాయి పండించేటువంటి స్మగ్లర్లని ఏ రకంగా దూరం చేస్తా ఉన్నామో, ఏ రకంగా అరెస్టులు చేస్తా ఉన్నామో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు యువత గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఎక్కడ సిగ్గు లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎక్కిన మొదటి రోజే మంత్రి పదవి చేపట్టినటువంటి మొదటి రోజే మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 16,347 మందికి ఉద్యోగాలు ఇస్తానని డిఎస్సి ప్రకటించినటువంటి ఘనుడు మన మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఇదే కాకుండా మనం గూగుల్ కంపెనీ ఒకటి, టీసీఎస్ ఒకటి, లూలు కంపెనీ ఒకటి, అలాగే కాగ్నిజెంట్ ఒకటి, హెచ్సిఎల్ ఒకటి, డైకాన్ ఒకటి, సుజలాన్ ఒకటి, ఇలా దగ్గర 20 కంపెనీలను ఈరోజు తీసుకొని వచ్చి 8,50,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ 9,30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వస్తా ఉంటే వీళ్ళు ఏమి చేయలేదు అని చెప్పి మన మీద నిందలు వేస్తా ఉన్నారు. ఇదే కాకుండా ఎస్సీలకు సప్లాన్ అమలు చేపిస్తా ఉన్నాం. అదే కాకుండా బీసీల కోసం 48,300 కోట్ల రూపాయల ఖర్చుతోటి బీసీ సప్లాన్ నిధులు తీసుకురాబోతా ఉన్నాం, తెస్తా ఉన్నాం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కార్యక్రమాలు. కడుపుకు అన్నం పెట్టే పేదవాడి కడుపుకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు నాశనం చేశారు. ఆ రోజు ఆ పేరు తీసేసి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నా మనం అందరం సంతోషించే వాళ్ళం. కానీ ఒక రాక్షస పరిపాలన, ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. ఈ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టేసరికల్లా తట్టుకోలేకపోతా ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎవరి పొలాలు ఎప్పుడు కబ్జా చేస్తారో, ఎవరి స్థలాలు ఎప్పుడు కబ్జా చేస్తారో, ఎవరి ఇల్లులు ఎప్పుడు కబ్జా చేస్తారో, ఎవరి పొలాలు రెడ్ మార్క్ లో పెట్టిస్తారో అని అనునిత్యం భయపడి చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు మనకు ఏదైతే ఉందో జగనన్న కాలనీని వంకబెట్టి ఇక్కడ నాయకులు ఎకరాలు పొలాలు కొట్టేయాలని, పేదవాడి కడుపు మట్టి కొట్టాలని చూస్తా ఉన్నారు. ఆ రోజు చూశారు. కానీ మేము ప్రతిపక్షంలో ఉండి ఎంత చెప్పినా కూడా వినకుండా దాన్ని అడ్డుకట్ట వేయలేకపోయాం. కానీ ఈ రోజు కూడా మళ్ళా పొలాలు కాజేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. మరి ఈ సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఎవరైనా సరే ఇబ్బంది పడ్డారా? ఎవరైనా సరే ప్రశాంతంగా నిద్రపోకుండా ఉన్నారా? ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా జీవనం చేయాలని, ఏ ఒక్కరి ఆస్తుల్ని కబ్జా కానికుండా, ఏ ఒక్కరి పొలాలని రెడ్ మార్క్ లో పడకుండా సాధ్యమైనంత వరకు పనులు చేసుకుంటూ వస్తా ఉన్నాం.